హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునామములో మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఏదైనా చేయగలడని నమ్మిన వాళ్ళు అందరూ చప్పట్లు కొడతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏదైనా చేస్తాడండి. నీ కోసము త్రోవలో ఆయన ఉంటాడు, నీ ముందునుంటాడు, వెనకాతలు ఉంటాడు, ఆయన దూతలను ఉంచుతాడు. ఎన్నో ఎన్నో విధాలుగా ఆయన మనకు తోడయ్యండి మనల్ని నడిపిస్తాడని మరి దేవుని వాక్యం చెప్పబడుతుంది. మనం చూసుకుందామండి దేవుని వాక్యము. ఆదికాండం చూసుకుందాము, 22వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు అందరం కలిసి చదువుకుందాము. అలాగా వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్య చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఈ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్ని నేనేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి వచనాలు చూస్తే ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. అయితే దేవుడు చెప్పిన మాట విన్నాడు అబ్రహాం. దేవుడు ఆజ్ఞలు విన్నాడు, దేవుని చెప్పిన మాటలు విన్నాడు, దేవుని చెప్పింది ప్రతిదీ చేస్తున్నాడు. కాబట్టి అబ్రహామును దీవించడమే కాక తను అనుకోవచ్చు ఒక్కగానొక్క కొడుకుని ఇచ్చేయమంటున్నాడని అనుకున్నాడో లేదో మనకు ఇక్కడ రాయబడలేదు. కానీ వెనుక తీయక అక్కడ ఏమని రాసిందంటే ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్నేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇయ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువల్ల నాకు కనబడుచున్నదనెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే దేవుని యొక్క దూత ఇక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని దూతలు మనకి కాపుదలగా ఉంటారు. మనకి ఎంతోమంది జీవితాల్లో దేవుని దూతలు కాపలా కాస్తున్నారు. నాతో ఉండడం ఏంటి, అంత పెద్ద దూతలు కానీ దేవుడు కానీ నాతో ఉండడం ఏంటని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ చెప్తున్న మాటలు ఏంటంటే దేవుని దూతలు మనతో ఉంటారు, దేవుని దూతలు మనతో ఉంటారని క్లియర్గా దేవుని వాక్యం అనేక చోట్లలో చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఇక్కడ చూస్తున్నాము దేవుడట అబ్రహామట దేవుడికి భయపడేవాడు. ఎంతమంది ఉన్నారు దేవుడికి భయపడిన వాళ్ళు? మనమే చూసుకోవాలి. అప్పుడు దేవుని కాపుదల మనకు వస్తుంది. దేవుడు ఎక్కడా కూడా హాని చేయడు. ఎప్పుడైతే మనం చెడు పనులు చేయడం మొదలు పెడతామో దేవుని కాపుదల ఉండదు. కానీ మరణదూత, మరణము వారి కాపరి అయ్యుండును. సామెతల గ్రంథంలో, యోబు గ్రంథంలో కూడా ఉంది. మరణం అట వాళ్ళ కాపరి అయి ఉంటుందట. కాబట్టి మనం ఏం చేయాలి? యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వాళ్ళు దేవునికి భయపడడం నేర్చుకోవాలి. మనుషులు కాదు, కొండంత మనిషి అయినా సరే ఏచండి మనుషులకు భయపడకూడదు, భయపడకూడదు. కానీ దేవుడికి ఎప్పుడైతే భయపడతారో ఆయన నిన్ను ఎక్కడికక్కడ కాపాడుతూనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూస్తున్నాము ఆ చిన్నవాని మీద ఏం చెప్పాడు దేవుడు, నీ ఒక్కగానొక్క కుమారుని నాకు తీసుకొచ్చి ఫలానా పర్వతం మీద బలి అర్పించుము అని చెప్పినప్పుడు లోబడ్డాడు అబ్రహాము. దేవునికి లోబడ్డాడు. దేవుని మాట విని ఆ చిన్నవాడిని తీసుకొని ఆ పర్వతం మీదకి వెళ్ళి బలి అర్పించడానికి ఏం చేశాడు, బంధించి కట్లు చక్కగా పేర్చి ఆ కుమారుని వెళ్ళి అక్కడ పడుకోబెట్టి కత్తి ఎత్తేసరికి దేవుడు ఆయన జీవితంలో గొప్ప కార్యం చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం అనుకుంటాము ఎంత భయంకరమైన శోధనలు, ఇంకేది దీని నుంచి మనకు విడుదల లేదనుకుంటాం కదా. చాలామంది అనుకుంటారు ఆఖరు సమయంలో సరిగ్గా నీ ప్రాణం పోతుందో ఇంక నీ పని అయిపోయిందని నువ్వు అనుకున్న సమయంలో ఆయన ప్రత్యక్షమై నీ కార్యం సఫలం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగ అబ్రహాము జీవితంలో చేశాడు. మరి అందుకే అబ్రహాముని ఏమన్నాడు, అబ్రహాము ఇస్సాకు యాకోబులు దేవుడు. ఏంటండి, ఇస్సాకును ఆ విధంగా తన దూతను పంపించి విడిపించాడు. మరి మన జీవితాల్లో విడిపించడా? మనం అనుకుంటాం ఈ ఉద్యోగం లేదండి, లేకపోతే నాకు పిల్లలు పుట్టలేదు,
లేకపోతే అందరూ నన్ను హింసిస్తున్నారు, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, ప్రతి పరిస్థితులు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి, అనుకూలత ఎప్పుడు వస్తుంది నాకు అని మీరు అనుకోవచ్చు. కానీ నీ జీవితంలో అనుకూలత ఉంది కాబట్టే నీకు వ్యతిరేకమైన పరిస్థితులు నీ దగ్గరికి వస్తున్నాయి. ఇది గమనించి విశ్వాసంతో నువ్వు ముందుకు సాగాలి. ఎప్పుడైతే సాగుతావో అబ్రహాము కుమారుని విడిపించిన ఆ దేవుడు నిన్ను కూడా విడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి నిర్గమాకాండం చూసుకుందాము, 23వ అధ్యాయం 20వ వచనం. మరి ఇక్కడ చెప్తున్నారు ఏమని, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. అనేక స్థలాల్లో భూకంపాలు వచ్చాయి, మనకు తెలుసును. ఏంటండి ఇక్కడ రాదని ఏంటి గ్యారంటీ చెప్తున్నారు. ఏంటండి భారతదేశంలో కూడా వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. ఏంటండి అది నిజం. రేపేమవుతుందో తెలీదు. దీని యథార్థంగా నిర్దోషిగా దేవుని మాట చొప్పున బ్రతికితే ఏమవుతుందో తెలుసునండి, నిన్ను కాపాడుతాడు. ఆయన నిన్ను కాపాడుతాడు. నీవు అలాగ లేకపోతే ఉన్న చోట్లోనే కిందకి వెళ్ళిపోతారు. చాలామందిని మనం చూసాం కదా. మనం చూస్తే 106లో చూస్తే అక్కడ మోషే మీద అహరోనుల మీద తిరగబడ్డారు. ఎవరు? కోరాహు కుమారులు ఎప్పుడైతే తిరగబడ్డారో ఏం చేశారంటే అక్కడ దేవుడు ఏం చేశాడు, భూమి నెరలు విడిచిందంట, నోరు చాపిందంట. అబీరాము దాతాను కప్పివేయబడ్డారట. తర్వాత ఆ సంఘంలో ఆ గుంపులో ఎవరున్నారట, దుర్మార్గులు ఉన్నారట. వాళ్ళ మీదకి అగ్ని పంపించి వాళ్ళని చూసుకుందామండి. 106వ అధ్యాయం ఒకసారి, కీర్తన గ్రంథం 106వ అధ్యాయము 16వ వచనం చదువు. వారు తమ దండుపాలెములో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠుడైన అహరోనందును అసూయపడిరి. భూమి నెరవిడిచి దాతాను మిరింగను, అది అబీరామును గుంపును కప్పివేసెను. వారి సంఘములో అగ్ని రెగలను, దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను. చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరి మీద తిరగబడ్డారు? దేవుని సేవకుల మీద తిరగబడ్డారు. దేవుడు నడిపిస్తున్నటువంటి సేవకుల మీద ఎప్పుడైతే తిరగబడ్డారో ఈ కార్యము అందరూ చూస్తున్నారు. మరి చూస్తున్నాము. వారు ఇందాక కోరాహు కుమారులు ఏంటట, 10 సంవత్సరాలు 12 సంవత్సరాల పిల్లలు వాళ్ళు. ఈ 10-12 సంవత్సరాల పిల్లలు ఏం చేశారంటే, వారి తండ్రులు అలా ప్రాణాలతోటే భూమి కిందకి వెళ్ళిపోగానే వాళ్ళు దూరంగా పారిపోయి ఈ సంగతిని వారు మనస్సులో పెట్టుకొని వారు ఏం చేశారంటే దేవుని యందు భయభక్తులు ఉంచారు. భయభక్తులు ఎప్పుడైతే ఉంచారో వారు కొన్ని కీర్తనలు పాడారు. దావీదు కీర్తనలు, కొన్ని కీర్తనలు కోరాహు, ఆశాపు, మోషే ఏంటంటే తర్వాత దావీదు, ఇలాగ 150 కీర్తనలోని కొన్ని కీర్తనలు వారు పాడారు. దానికి భాగ్యం ఎలా దొరికింది? భయము, దేవుని యందు భయభక్తులు. ఏంటండి దేవుని యందు భయభక్తులు, దేవుని మాట వినడము, దేవుని మాట విని ఆ విధంగా జీవించడం. చావైనా రేవైనా సరే దేవుడి మాట వింటానని నిలబడడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే ఆ విధంగా జీవిస్తారో వాళ్ళ జీవితాల్లో దేవుడు నడిపిస్తాడు. తప్పకుండా వారు నడిపిస్తాడు. మరి మనుషుల చేత నడిపించబడితే ఇంక పోతారు వాళ్ళు, ఉండరు వాళ్ళు. అందుకని దేవుని మాట వినడమే నేర్చుకోవాలి. బైబిల్ చెప్తుంది దేవుని మాట వినడం నేర్చుకోవాలి. అప్పుడు ఏం చేశాడు అబ్రహాము, తన ఏకైక కుమారుని దేవునికి ఇవ్వడానికి ఏంటండి ఒప్పుకోనకుండా ఉండలేదు. ఇచ్చేస్తానని వెళ్ళి ఎప్పుడైతే బలి అర్పించడానికి చెయ్యి ఎత్తాడో దేవుని దూత ఆకాశంలో ప్రత్యక్షమై అబ్రహామా ఈ చిన్నవాని చంపొద్దని దేవుడు ప్రత్యక్షంగా తనకు వాక్కునిచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు అక్కడ కిందను చూస్తే దేవుడు బయట తీసుకొచ్చి నిన్ను ఈ విధముగా ఆశీర్వదిస్తాను. దేవునికి భయపడే వాళ్ళని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. భయపడలేని వారికి ఆశీర్వాదం రాదు. ఏంటండి దొంగలు ఆశీర్వదించబడతారు, అబద్ధకులు మోసగాలు ఆశీర్వదించబడతారు. అది వారి దగ్గర ఉండదు, భూమి మీద చూస్తుండగానే ఉండదు. మనం చూసుకుందామండి కీర్తన గ్రంథం 49వ అధ్యాయము. భూమి మీద ఉంటుండగానే వాళ్ళ దగ్గర ఉండదట, భక్తిహీనులకి ఉండదట. 49వ అధ్యాయము 8వ వచనం చదువుతాను. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడనూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే.
జ్ఞానులు చనిపోవదునన్న సంగతి అతను కనబడకుండా పోదు. మూర్ఖులు పశుప్రాయులు ఏకముగా నశింతురు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెడతారు. తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకుందరు. తమ భూములకి తమ పేర్లు పెట్టెదరు. ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలవజాలడు. వాడు నశించు మృగమును పోలినవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. స్వాతాశీ పూర్ణులకును వారి నోటి మాటలను బట్టి వారిని అనుసరించి వారికి ఇదే గతి. వారి పాతాళంలో ముందుగా కూర్చబడుదురు. మరణము వారికి కాపరి అయి ఉండును. ఇందా చెప్పాను కదా, మరణము వారికి ఏమవుతుంది? కాపరి అయి ఉంటుంది. జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకోవాలి. దేవునికి భయపడి బ్రతకడం నేర్చుకోవాలి. చెడు పనులు చేయకూడదు. మీ శరీరాన్ని దేవునికి దేహముగా ఆలయంగా ఉంచుకోవడం నేర్చుకోవాలి. మీరు ఎప్పుడైతే ఆ విధంగా జీవిస్తారో మీరు ఆశీర్వదించబడతారని అబ్రహాముతో చెప్పిన దేవుడు ఈరోజు మీతో కూడా చెప్తున్నాడు. వినడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము, అక్కడ నిర్గమకాండంలో 23-20 వచనంలో వాళ్ళు చెప్తున్నారు. 19వ వచనంలో నీ భూమి ప్రథమ ఫలాలు. ఎలాగంటే అడుగుతున్నారని అనుకోవచ్చు మీరు. మేము అడగమండి, దేవుడు మీతో మాట్లాడతాడు, లేకపోతే దేవుడు మాతో మాట్లాడతాడు. మాకు చేయవలసింది మాకు చేస్తాడు, నువ్వు చేయవలసింది నువ్వు చెయ్యాల. చాలామంది దరిద్రులుగా ఉన్నారు. డబ్బులు దేవునికి ఇవ్వక, దేవుని దశమ భాగం ఇవ్వక, దేవుడు 10వ భాగం ఇవ్వక, ఆ రోజు ప్రథమ ఫలాలు ఇవ్వడాన్ని వారు విస్తారంగా దేవుడు దీవించాడు. అక్కడ ఏంటంటే విస్తారమైన దీవెనలు. వారట ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదట. ఒక దగ్గర అధ్యాయం రాయబడ్డది. కొంతమంది ఉద్యోగాలు లేవండి, దొంగ మాటలు చెప్తారు, మాకు తెలియదు అనుకుంటారు. నిజంగానే రావయ్యి. ఎందుకు? అబద్ధాలు ఆడుతున్నారు కాబట్టి. ఇక్కడ నీ భూమి ప్రథమ ఫలములో మొదట వాటిని ఇవ్వాలి. దేవుడని యెహోవా మందిరమునకు తేవలెను. మేకపిల్లను దాని తల్లి పాలుతో ఉడకపెట్టకూడదు. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రములు ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తూ చేసిన యెడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునై యుందును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు భయపడవాలంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. రాయబడలేదు. అబ్రహాము దగ్గరకు పంపినటువంటి వ్యక్తి ఎవరు అనుకుంటున్నారు? దూత. ప్రభువైన యేసుక్రీస్తు వారు. యెహోషువ దగ్గర పంపబడిన దూత ఎవరు అనుకుంటున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే అబ్రహాము నీకు తెలుసా అని అడుగుతారు క్రొత్త నిబంధనలో. నీకు నిండా 40 ఏళ్ళు లేవు, అబ్రహాము తెలుసా అంటే అబ్రహాము ముందే నేనున్నాను అంటాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన జీవితాల్లో దేవుడికి మహిమ తీసుకురావాలి. ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని మాట నీ జీవితంలో ఏమైతే చెప్పారో, ఏమైతే చేశారో అవి ఇతరులకు చెప్పడం నేర్చుకోవాలి. అది ఎవరైతామని ఏమైతామని చెప్పడం నేర్చుకోవాలి. నేను చంపేయరు కానీ దేవుడికి మహిమ వస్తుంది. నిన్ను దేవుడు తన కౌగిట్లో పెట్టుకుంటాడు. ఆ విధంగా చేసినప్పుడు దేవునికి మహిమ కలుగునుగాక. అనేక సార్లు నేను సువార్తకి వెళ్ళినప్పుడు అనేక విధాలైనటువంటి కష్టాలు నా జీవితంలోకి వచ్చాయి. దేవుడు తన వాక్కునిచ్చి నన్ను కాపాడారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ దినాల్లో సువార్తకు వెళ్తే కనీసం మంచినీళ్ళు తాగమని చెప్పేవారు కాదు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో, భయంకరమైన ఎండలో నడిచి 10 గంటల నుంచి నేను అరకులో అక్కడ సంత జరుగుతుంది, శుక్రవారం సంత. అంత దూరం నడిచి వచ్చేదాన్ని. ఈ మధ్యలో అనేక స్థలాల్లోకి వెళ్ళి వాళ్ళకి సువార్త చేసి వచ్చేదాన్ని. ఈ పక్క లోపలికి వెళ్ళి సంతలో భాష తెలియపోతే తెలుగు వారిని పట్టుకొని వాళ్ళకి చెప్పమని చెప్పి ఆ విధముగా కష్టపడ్డాను. సంవత్సరంన్నర. అర్జెంటుగా నువ్వు వైజాగ్ వెళ్ళిపోమని దేవుడు స్వరం వినబడగానే అప్పుడు నేను వైజాగ్ వచ్చేసాను. దేవునికి మహిమ కలుగునుగాక. అనేక సార్లు మగవాళ్ళు అక్కడ బ్రిడ్జి ఒకటి ఉంటుంది, ఆ బ్రిడ్జి దగ్గర నన్ను ఒక ఆయన పట్టుకోపోయాడు. నా జుత్తు చాలా నా మోకాల కింద దాకా ఉండేది నా జుత్తు. అయ్యేసరికి ఇంటికాడ చెప్తున్నారు ఆయన, నువ్వు దేన్ని బంధిస్తావో అది బంధించబడునని. ఇక్కడ ఏమీ లేదు కదా, వీళ్ళ నాన్నగారు కూడా లేరు, ఏమీ లేదు కదా, ఎందుకు ఈ మాట వస్తుందని అనుకున్నాను. కానీ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. సరిగ్గా నన్ను పట్టుకోపోయేసరికి యేసు నామములో బంధిస్తున్నాను పోయేసరికి అరే అనుకుని ఉండిపోయాడు. ఆ తర్వాత ఏం చేశాను, ఆ మరుసటి రోజు మళ్ళీ వెళ్ళలేదు భయం వేసి.
సువార్తకు వెళ్ళలేదు. నేను ఇంటికాడ ఉండిపోయిన 3వ రోజుని దేన్ని విప్పుతావో అది విప్పబడను అని మళ్ళా వినబడుతుంది. మరలా వినబడుతుంటే ఇప్పుడు నేను మళ్ళీ అటు సైడ్ వెళ్తే అక్కడ ఉంటాడేమో అనేసి అనుకున్నాను మనసులో. అనుకొని ఏమనుకున్నానంటే దేవుని మాటలు చెప్పడం నేను మానేస్తానా, ఏది జరిగితే జరగని కానీ దేవుని మాటలు నేను మానని ఏం చేశాను, 3వ రోజు నేను బయలుదేరి వెళ్ళాను. వెళ్ళేసరికి ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడు. అప్పుడు ఇంటి దగ్గర మాట్లాడిన మాట నాకు మరలా వినిపిస్తుంది. అయితే 3 రోజుల నుంచి అక్కడ ఉన్నాడేమో నాకు తెలియదు, కానీ తర్వాత అర్థమైంది దేవుడు బంధించాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు నామములో విడుదల చేస్తానని ఇలాగే అన్నాను. నా వైపు కూడా చూడలేదు, పరుగు ఎత్తి పారిపోయాడు. దేవుని మాటకి ఎంత శక్తి ఉందో, దేవుని మాటకి ఎంత శక్తి ఉందో విలువ లేని వాళ్ళకి, గ్రహించలేని వాళ్ళకి ఆ విలువ తెలియదు. దేవుని మాట వినరు, కొన్ని మాటలు వినరు, కొన్ని వింటారు. దేవుడు నిన్ను తోవలో కాపాడిన దేవుడు, తోవలో నన్ను అనేక సార్లు కాపాడాడు. దేవుడు అనేక సార్లు కాపాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే తోవలో నేను వెళ్తున్నాను, చెప్పులు లేవు ఆ రోజుల్లో, ఎండ, ఒక రోడ్డు మాత్రం వేశారు కానీ లైట్లు కూడా లేవు అరకులో. ఎప్పుడు 38 సంవత్సరాల క్రితం లైట్లు కూడా లేవు. అయితే అక్కడ ఏమైందంటే ఒకసారి నాకు చాలా ఎండ వస్తుంది, బొట్టన వేలు ఉంచుకొని వెనకాతల కాలుతో నడుస్తూ చెట్ల కింద నిలబడి వెళ్ళేదాన్ని. అప్పుడు నేను చాలా బాధేసి ఏడ్చాను, ప్రభా నాకు చాలా ఎండగా ఉంది, నేను వెళ్ళాలటో అనేసి ఏడిస్తే ఒక చెట్టు అండి, మధ్యతోలో రోడ్డు మధ్యలో చెట్టు ఎలాగొస్తుంది, పెద్ద వృక్షం నా వెనకాతల, ముందు నీడ కనబడుతుంది, అంత పెద్ద వృక్షం నా నీడ కనబడుతుంది, చల్లగా ఉంది. నా కాలు కూడా రోడ్డు కాలుతుంది. అసలు ఆశ్చర్యం, అసలు రోడ్డు కాలలేదు, నా కాలు కాలలేదు, నడిచి నేను వెళ్ళవలసిన స్థలంలోకి వెళ్ళిపోయినంటే నీకు ముందుగా దూతను పంపలేదా ఆయన? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇలాంటి అద్భుతాలు ఎన్నో చూశాను నా జీవితంలో, వేల కొలది. నమ్మకంగా జీవించడం, దేవునికి భయపడి జీవిస్తే, పాపాన్ని ఒప్పుకోకుండా, పాపిష్టులతో కలవకుండా మీరు ఎప్పుడైతే జీవిస్తారో దేవుడే మీకు తోడుగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలు గమనించుకోవాలి. న్యాయాధిపతులు చూద్దామండి. న్యాయాధిపతులు 6వ అధ్యాయం. అక్కడ కూడా చాలా బాధతో గిజ్జోను బాధపడుతున్నాడు. 6వ అధ్యాయం 1వ వచనం చదువుతాను, తర్వాత వచనంలోకి వెళ్దాము. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయులు చెయ్య ఇశ్రాయేలు మీద హెచ్చాయెను గనుక వారు మిద్యానీయులు ఎదుట నిలవలేక కొండల్లోను, వాగులోను, గుహలోను, దుర్గములోను తమకు దుర్గములను సిద్ధపరచుకుని కొండల్లో, వాగుల్లో, లోయల్లో వారికి ఆశ్రయం ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు? మిద్యానీయులు మరి ఇశ్రాయేలు కంటే హెచ్చులో దేవుడు ఉంచాడు. ఎందుకు అలా దేవుడు చేశాడంటే, దేవుడికి ఇష్టం లేని పనులు వాళ్ళు చేశారు. అన్య జనాంగాలను పెళ్లి చేసుకోవడం, అన్యులతో జీవించడం, దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేయకుండా చేయడం ఇలాగా చేశారు. ఎప్పుడైతే ఐగుప్తు దేశం నుండి దేవుడు ఇశ్రాయేలు బయటికి తెప్పించాడో, ఈ అద్భుతాలన్నీ చూసి ఇశ్రాయేలీలతో కొంతమంది అన్య జనాంగాలు కూడా బయలుదేరిపోయి వచ్చేసారు. వీళ్ళు మిశ్రిత జనాంగం అయిపోయారు, అంటే కలిసిపోయారు. కలిసిపోయిన తర్వాత వీళ్ళు ప్రయాణం చేస్తుండగా వాళ్ళు ఏం చేశారంటే దూడను చేసుకున్నారు. ఫస్ట్ వ్యభిచారం చేశారు, తర్వాత దేవుడికి ఇష్టం లేని పనులు చేశారు. అప్పుడు దేవుడు తిరుగుబాటు చేసి కొంతమందిని, ఎంతమంది చంపారండి చూపిస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక చూసుకుందామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం చదువుతాను. జనులు తినుటకు త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఇందుము. వారిలో కొందరు వ్యభిచరించి ఉన్నందున ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక ఇందుము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిల్చున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలను. సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు,
మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలగజేయను. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? మిశ్రిత జనాంగంతో కలిసిపోయి విగ్రహారాధన, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా విగ్రహారాధన చేశారు. తర్వాత వ్యభిచారం చేశారు. దేవుడికి విరోధం ఏదైతే వద్దని చెప్పారో అది చేయడం మొదలుపెట్టారు. వారి జీవితాల్లో ఏమైపోయారు? చనిపోయారు, ప్రాణాలే లేవు. చాలామంది పర్వాలేదులే అనుకుంటారు. పర్వాలేదు అనుకున్నారంటే చాలా ప్రమాదం. మీ జీవితాల్లో అపజయంగా ఉన్నదేమో కానీ దేవుడు జయాన్ని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహాముకి జయాన్ని ఇచ్చాడు, మొర్దెకైకి జయాన్ని ఇచ్చాడు, ఎస్తేరుకు దేవుడు జయాన్ని ఇచ్చాడు, యోసేపుకు జయాన్ని ఇచ్చాడు, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అనే వారికి జయాన్ని ఇచ్చాడు. వారి జీవితాల్లో చేసిన దేవుడు మీ జీవితాల్లో చేయడా? దేవుడు తప్పకుండా చేస్తాడు. నిలబడడం నేర్చుకోవాలి. తాను నిలుచున్నాను అనుకున్నవాడు పడిపోవడం అంటే ఏంటి? పాపం చెయ్యకుండా, సనగకుండా, విగ్రహారాధన తినకుండా, వ్యభిచారం చెయ్యకుండా, దేవుడికి ఇష్టం లేని పనులు చెయ్యకుండా జీవించడం నేర్చుకోవాలి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అలాగే అబ్రహామును ఆశీర్వదించాడు. నిర్గమకాండంలో చూస్తే అనేకులను ఆశీర్వదించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆశీర్వదించబడిన జనాంగము వాళ్ళు. ఏంటంటే అందరికీ వంతులేశాడు దేవుడు. లేవీయులు మీరే నా వంతు అని దేవుడు చెప్తే వాళ్ళు చేశారు తప్పులు. తప్పులు చేశారు. లేవీయులకి చెప్తాను, మీకు వంతు లేదు, మీరే నా వంతు అని దేవుడు ఎప్పుడైతే చెప్పాడో వారు వినకుండా ఉండడాన్ని దేవుడు ఏం చేశాడు? వాళ్ళు భయంకరమైనటువంటి పరిస్థితులు దేవుడే తీసుకొచ్చాడు. అలాగని అందరికీ తెస్తాడా? నీతివంతులు కూడా అనేకమైన శ్రమలు, కానీ దేవుని వైపు నిలబడితే తప్పకుండా వారిని విడిపిస్తాడు. నిలబడడం నేర్చుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడో బాగా ఆలకించి ఆ పని చెయ్యడం మొదలు పెట్టాలి. దేవుడు చెప్తున్న మాట మీరు వినాలి, కానీ మనుషులు చెప్తున్న మాటలు వినకూడదు. వాడు చెప్పాడు నేను చేస్తానంటే పోవడమే కానీ బ్రతకడం మరి ఉండదు. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా ఉండి ఎవ్వరికీ హాని చేయకూడదు. హాని అనేది ఒకరికొకరు చేసుకోకూడదు. నిజంగా ప్రేమిస్తే, నిజంగా దేవుణ్ణి నమ్మితే, నిజంగా యథార్థవంతుడు అయితే, నిజంగా నీకు దేవుడు తోడై ఉన్నాడని అనుకుంటే దేవుని మాట వినడం నేర్చుకోవాలి. మీరు అప్పుడు బ్రతుకుతారు. దేవుని దూతల కాపలాగా ఉండి మిమ్మల్ని నడిపిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. న్యాయాధిపతులు చూసుకుంటున్నాం. ఇప్పుడు న్యాయాధిపతులు 6వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను, మీరు దాన్ని చూడొచ్చు. ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుటి నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చితిని. మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు. వారి దేవతలకి భయపడకుడి అని మీతో చెప్పితిని గాని మీరు నా మాట వినకపోతిరి. ఎవరితో చెప్తున్నాడు? గిద్యోనుతో చెప్తున్నాడు. ఎవరు? దేవుని దూత ప్రత్యక్షమై ఇక్కడ నేనే యెహోవానని చెప్తున్నారు. కానీ అక్కడ మరలా దేవుని దూతను పంపించారు. అక్కడ చూసుకుందామండి. మీరు నా మాట వినకపోతిరి. యెహోవా దూత వచ్చి అబీయజ్రాయేలుడైన యావాసుకు కలిగిన ఒప్రాలోని మస్తకీ వృక్షము క్రింద కూర్చుండెను. యావాసు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగు చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతను కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను? ఎలా మాకు సంభవించెను? యెహోవా ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించనని చెప్పుచు మా పితరులకు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించనని అతనితో చెప్పాను. అతడు దూతతోని గిద్యోను చెప్తున్న మాటలు ఇవి. అంతటా యెహోవా అతను తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలోండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపినవాడు నేనే అని చెప్పగా అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను?
నా కుటుంబము మనుష్య గోత్రంలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా ఆయననేమి, నేను నీకు తోడైందును గనుక ఒక మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులు నీవు హతము చేయదు అని సెలవిచ్చాను. అందుకతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచుము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మరలా వీళ్ళు మొర్ర పెడుతున్నారు. దేవుని కనికరం వాళ్ళ మీదకి దిగి ఏం చేశాడు? మిద్యానీయుల మీద గిద్యోను అధిపతిగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అక్కడ ఆశీర్వాదం వచ్చింది, యుద్ధంలో విజయం వచ్చింది, మరి రాజరికం వచ్చింది, తన కుటుంబం పెరిగింది. అనేక విధాలుగా కష్టాల్లో ఎక్కడున్నాడు? అందరూ ఉన్నారు. ఎక్కడ గుహల దగ్గర అక్కడ ఇక్కడ దాగున్నారు. గానుగు అంటే పరిశుద్ధాత్మ దేవుడు, చాటున అంటే పరిశుద్ధాత్మ దేవునికి లోబడి ఏం చేస్తున్నాడు? గోధుమలు దొల్లగొడుతున్నాడు. అంటే గోధుమలు అంటే దేవుని మాట కొంతమందికి అందిస్తున్నాడు. కానీ ఆ సమయాన్ని చూసి దేవుడు ఏం చేశాడు? ఇతను పంపుతానని, నమ్మకస్తుడని అతన్ని పంపడానికి ఇష్టపడి అప్పుడు ఏం చెప్తున్నాడు? పరాక్రమం కలిగిన బలాఢ్యుడా. అసలు ఏం చెప్తున్నాడు? నిజంగా పరాక్రమం కలిగిన అందరూ కూడా దాగున్నారు. తను ఒక్కడే ఏంటండి? భయముతో గోధుమల్ని దొల్లగొడుతున్నాడు. దేవుని యందు భయముతో, దేవుని యందు ప్రేమతో, దేవుని మాటకు లోబడి ఏంటంటే నా కుటుంబం కూడా తక్కువ కుటుంబం అని చెప్పుకుంటూ దేవుని మహింపరుస్తున్నాడు. ఆ సమయంలో అటువంటి వ్యక్తి కొరకు వెతికి దేవుడు ఏం చేశాడు? అతని దగ్గర నిలబడి బలాఢ్యుడా, పరాక్రమ కలిగిన బలాఢ్యుడా అని చెప్పి మిద్యానీయుల చేతిలోంచి మిమ్మల్ని విడిపిస్తానని ఒక వాగ్దానం ఇచ్చి, ఒక సూచన చూపించి దేవుడు అతను వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ చాలామంది తయారయ్యారు యుద్ధంలో చాలామంది తయారయ్యారు. కానీ వీళ్ళందరూ వద్దు. వీళ్ళందరూ ఎందుకు? చాలామంది లక్షల మంది నమ్ముకుంటారు కానీ అనవసరమైనటువంటి వ్యక్తులు వాళ్ళు. రక్షణ ఉండదు, మారు మనసు ఉండదు. 10,000 మంది, 20,000 మంది, 1,00,000 మంది, ఒక్కరికి రక్షణ ఉండదు, ఒక్కరికి మారు మనసు ఉండదు, ఒక్కరు దేవుని మాట వారు వినరు. కాబట్టి అలాంటి వాళ్ళకి రక్షణ లేదు. ఇక్కడ 22,000 32,000 తెలియదు ఉన్నది కానీ అక్కడ బైబిల్లో ఉంది. కానీ అయితే అందులో వీళ్ళందరూ వద్దు. 300 మంది సరైన వాళ్ళు తీసుకో. ఎలా చెప్పాడు? నీళ్లు గతకాలి, మోకాళ్ళ మీద ఉండాలి, నాలుకతో నీళ్లు, దేవుని వాక్యము తీసుకోవాలి, మోకాళ్ళ మీద ఉండి వాక్యం చదివి ఏం చేయాలి? హృదయం బద్దలు కొట్టుకోవాలి. దాన్ని కొండ కింద దేవుడు చెప్తున్నారు. అయితే సువార్త చెప్పాలి, దివిటి పట్టుకోవాలి. అక్కడ దేవుని మాట అలా చెప్తుంది. కుండను బద్దలు కొట్టాలి, దివిటి పట్టుకోవాలి. ఏంటండి? కుక్క గతికినట్లుగా గతకాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారిని పక్కకు తీసేయి. ఆ 300 మందితో నేను నీకు విజయాన్ని ఇస్తానని దేవుడు చెప్పిన మాట విన్నాడు. గిద్యోను విన్నాడు. మరి మీలో ఎంతమంది వింటున్నారో దేవుని మాట తెలియదు. కానీ ఏంటండి, దేవుని మాట విన్నోళ్ళు నేను చూడలే, చాలా తక్కువ మంది. ఎక్కడెక్కడో భయంతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. దేవుని సన్నిధికి త్వరగా రారు, దేవుని వాక్యం చదవరు. మాకు ఈ పని అయిపోవాలి అంటారు. ఎవరి ప్రార్థనలో ఆలకించి అయిపోతాయి. ఏమంటారు? మా ప్రార్థనలే ఆలకించాడు, మేమే చేస్తున్నాం. వాళ్ళు చేసే పనులన్నీ చెత్త పనులే. ఏంటండి, నాకు తెలుసు కదా, చూస్తుంటాను. ఈ చేసేసి మాకు దేవుడు చేశాడంటే అది తప్పే. కాబట్టి ఈ విషయాలు, ప్రతి విషయాలు మాటలో లోపం లేనివారై ఉండాలి. సమూయేలు చూస్తున్నాం. సమూయేలు మాటలో లోపం లేకుండా బ్రతికాడు. కాబట్టే ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా జీవించాడు సమూయేలు. ఒక ప్రవక్తగా సమూయేలు జీవించాడు. అతని పిల్లలు సరిగ్గా లేరు. సమూయేలు అంత మంచి గొప్ప ప్రవక్త, ఆయన పిల్లలు సరిగ్గా లేరట బైబిల్ చెప్తుంది. ఆ విధమైన పిల్లలు సరిగ్గా లేదు. పిల్లల కోసం వెళ్ళి నా పిల్లలు వద్దనుకున్నాడు. అలాగని రాయబడలేదు. కానీ నాకు ఆ జీవితం వద్దు, దేవునితో సరైనటువంటి జీవితమే నాకు కావాలనుకున్నాడు. ఆ విధంగా జీవించాడు. కాబట్టి దేవుడు అతను వదలలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సమూయేలు గ్రంథం చూస్తే సమూయేలు ఊరు పొలిమేరకు వస్తే భయం అందరికీ. ఏ చెడ్డ మాట తెస్తాడో లేకపోతే ఏ మంచి మాట తెస్తాడో అని జనాలు పొలిమేరు దగ్గరికి వచ్చేసేవారు. కావస్తే మీరు సమూయేలు గ్రంథం చదవండి. దేవుని సేవకులకు ఎంతమంది భయపడుతున్నారు, దేవుడికి ఎంతమంది భయపడుతున్నారు ఈ దినాల్లో.
నిజమైన సేవకులకి, యథార్థంగా జీవిస్తున్న వారికి ఎంతమంది భయపడుతున్నారు. మామూలు సామాన్యంగా ఏదైనా చేసేస్తారని చర్చే మానేస్తారు. చాలామంది మానేశారు. ఏంటండి, శనివారం నాడు చాలామంది ఇక్కడ ఇవన్నీ చేయడానికి వచ్చేవారు, మానేశారు. భయం ఏంటండి, మమ్మల్ని కూడా తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తారని. నిజంగా పెట్టేస్తే మేము వెళ్ళిపోతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రంభా సింగు ఏంటండి, ఆ తర్వాత చూస్తున్నాము ఆయన పేరు, ఆయన ముస్లిమ్స్, ఆయన బక్సింగ్ గారు, చాలామంది జైలుకి వెళ్ళారు. అపోస్తలుడైన పౌలు జైలుకి వెళ్ళాడు, పేతురు జైలుకి వెళ్ళాడు. ఏంటంటే ఏం చేశారు వాళ్ళని? వేసిన ఒక ఆయన ఉన్నారు, ఇప్పుడు ఉన్నారో లేదో నాకు తెలీదు, ఎలీషా ఆయన పేరు. ఆయన అన్యాయంగా జైల్లో పెట్టబడ్డారు. పిరుకోలు మందిరానికి వెళ్తే మమ్మల్ని కూడా మా పేర్లు చెప్తారేమో. ఏంటండి, ఇక్కడ అవి పెట్టారు మమ్మల్ని చూస్తారు, దాగోని వస్తారు. వీళ్ళకి దేవుడు లేడు. సమయం వస్తుంది, అప్పుడు ఎక్కడ పెట్టాలో నిజంగా భయం పుట్టిస్తాడు. ఆ రోజు నిజంగా మేము భయపడ్డాము. ఈరోజు మా బ్రతుకుల్లోకి నిజంగా అదే వచ్చింది, తప్పకుండా వస్తుంది. ఏంటండి, మంచి వాళ్ళకి, నీతిమంతులకి ఏంటంటే సహాయం చెయ్యాలి. ఆనాడు ఏంటండి, కోరిటన్ భూమి వాళ్ళు జైలుకి వెళ్ళిపోతున్నారు నాకు తెలుసు. నేను ఇంత గొయ్య తవ్వారట, ఇంత గొయ్య 40 మంది పట్టే గొయ్యి తవ్వారు. వాళ్ళకి సహాయం కావాలంటే వాళ్ళ నాన్నగారు గడియారాలు బాగు చేస్తారు. వాళ్ళు ఇశ్రాయేలీలు, వాళ్ళు యూదులు వాళ్ళు వచ్చి మా గడియారం బాగు చేస్తారా అని అడిగేవారు. అంటే మాకు చోటు ఇవ్వండి, మీ ఇంట్లో మాకు చోటు ఇవ్వండి అని అర్థం. తప్పకుండా మేము బాగు చేస్తాం అనేవారు. కొంతసేపు కూర్చోబెట్టి ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి ఆ లోపల దాక్కుండేవారు. ఆ దినాల్లో ఎవరిని దొరికితే చంపేసేవారు. అటువంటి భయంకర కోరిటన్ భూమి అనే పుస్తకం కొనుక్కొని చదవండి అందరూ. వాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు ఎన్ని కష్టాలు పడ్డారో వారి జీవితాల్లో, ఎన్ని శ్రమలు పడ్డారో. శ్రమగానే వచ్చిందంటే మీరు పడతారా? మరణం అంటే భయం, చావు అంటే భయం. దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, ఆయన చేస్తాడని అనరు. నేను ఇప్పుడే చచ్చిపోతాను, నేను ఎవరి కొరకో బ్రతుకుతారు. భయం, ఆ భయమే వాళ్ళని ఆఖరి పట్టుకుంటుంది, తప్పించబడలేరు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే భయం అనేది రాకుండా మాందు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు భయపడవద్దనే దేవుడు చెప్పాడు. భయపడకుడి. ఏంటంటే శిష్యులు తుఫాన్లో చిక్కుకున్నప్పుడు భయపడకుడి, నేనే అని చెప్పి గాలిని గద్దించాడు. అక్కడ ఏంటండి, ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు గాలిని గద్దించినట్లుగా మనం చూస్తున్నాం. వారు కోరిన రేవులోకి వారు వెళ్ళిపోయారు. జీవితాలు ఎక్కడ పెడుతున్నారు, ఎక్కడ విశ్వాసం ఉంది, ఎక్కడ ఆశీర్వాదం ఉంది? అబద్ధాలు, మోసాలు, మోసకరమైన జీవితాలు. దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టడం నేర్చుకోండి. ఆఖరి దినాల్లో ఉన్నాం, ఎవరిని ఏమి చేస్తారో తెలియదు. అలాగని ఏదో చేసేస్తారని భయపడ్డారా, భయం మీ మీదకి వస్తుంది. నీ కత్తి తెచ్చి నీ పీక మీద పెడితే నువ్వేం చచ్చిపోవు. ఏంటండి, నీ తల వెంట్రుకు రాలదని దేవుడు చెప్తున్నాడు. ఇలాగ జరుగుతుంది, కానీ నీ తల వెంట్రుకు రాలదంటే ఏం చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తాడు, నీకు చిన్న దెబ్బ కూడా తగలదు. తెలుసునండి, ఆయనతో ఉండడానికి నిన్ను పిలుచుకుంటాడు. ఆయనతో ఉండడానికి మనకు తెలుసు కదా. ప్రవీణ్ గారు చనిపోయారు, ఎక్కడ ఉన్నాడు అంటారు? మంచి పనులు చేశాడు, చక్కగా నవ్వుతాడు, చక్కగా వాక్ శక్తి, వాక్ చాతుర్యాన్ని దేవుడిచ్చాడు. ఏంటండి, అందమైనటువంటి వ్యక్తి. జీవితం ఎందుకు అలాగైపోయింది? అంతే భూమి మీద ఆయన జీవితం. చూస్తారా? కొన్ని మాటలు చూపిస్తాను. చదివానా? పోయినసారి చదివానో లేదో నాకు తెలియదు, కానీ ప్రకటన గ్రంథం చూసుకుందాము. 6వ అధ్యాయం చదువుతానండి. 9వ వచనం చదువుతాను. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధించబడిన వారిని ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకి ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇయ్యబడును, మరియు వారి వలెను చంపబడబోవారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి అయ్యే వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను.
దేవుడు చెప్తున్న మాటలు ఇవి. వాళ్ళు హతసాక్షులైపోయారు. బలిపీఠం మీద నుంచి మా రక్తము నిమిత్తం ఎందుకు తీర్పు తీర్చుకుంటున్నావు అని దేవుడిని అడుగుతున్నారు. మీకు ఇంకా మీ సహదాసులు, మీ సహోదరులు మీలాగా హతసాక్షులు అవ్వాలి కాబట్టి ఓర్చుకోమని అక్కడ దేవుడు వారితో చెప్తున్నాడు. ఇంకా ఎంతమంది మరణించాలో అది దేవుని లెక్క. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని రాజ్యంలోకి వెళ్ళాలని ఇష్టపడి సరిగ్గా జీవించడం నేర్చుకోవాలి. ఏ లోటు రాదండి. భయం అనేది లేదా అంటే భయం ఉంటుంది. మేము ఇద్దరం ఆడవాళ్ళు వెళ్తాం, మా వెనకాతలు ఎవరినైనా తీసుకుని వెళ్తాం. భయం ఏముంటుంది? ఎక్కడికైనా వెళ్ళని కొనుక్కోవాలంటే ఇద్దరం వెళ్ళి కొనుక్కుంటామా? ఏదైనా చెయ్యాలంటే కొనుక్కోగలమా? అందుకు భయానికి ఎవరినైనా తీసుకొని వెళ్తాం. నిజానికి దేవుడు మాకు తోడై ఉన్నాడు. అనేక సార్లు చాలామంది యాక్సిడెంట్ అయిపోతుంది, ఈ వస్తువులు పోయాయని చెప్పేవారు. నేను ప్రార్థన చేసేదని కారు ఆయన చేతిలో ఉండేది. తెలుసునండి, ఎంత స్పీడ్గా బయలుదేరుతుంది కారు. ఆయన నడుస్తుండేవారు, మా ముందు నడుస్తుండేవారు. ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాను నేను, ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం. ఆయన చూపించినట్లుగా తిరిగి మా గుమ్మాలో కారు ఇలా పెట్టేసేవారు, అలాగే వచ్చేవారు. ఎక్కడికి వెళ్ళినా ఇప్పటికీ కూడా అలాగే వస్తున్నాం. ఆ మహాదేవుని కృప కానీ మా గొప్పతనం కాదు. ఏంటంటే ఆయన భయపడ్డము, ఆయన చెప్పిన మాట వినడం నేర్చుకోవాలి. దేవుడు మీకు తోడై ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పేతురు భయపడ్డాడు, అపోస్తలుడైన పౌలు భయపడ్డాడు, ఏలియా భయపడ్డాడు. వీళ్ళందరిని భయంలోంచి తప్పించాడు దేవుడు. భయం అనేది రాదని కాదు, కానీ మీ యొక్క బుద్ధుల గురించి దేవుడు చెప్తాడు. ఎవరికైనా సహాయం చేసావా? భయంలో ఉంటే విడిపించావా? నువ్వు ఎవరికైనా ఆకలేసి అన్నం పెట్టావా? ఎవరికైనా వస్త్రాలు లేకపోతే పెట్టావా? దేవునికి ఇస్తున్నావా? నువ్వు ఈ మాట చెప్పాలి. ఏంటండి, బైబిల్ ఉంది, నిర్గమాకాండం చదవండి. ఏంటండి, నిర్గమాకాండం, లేవీకాండం చదివితే వారి జీవితాలు ఇచ్చినందుకు ఏమేం చేశారో తర్వాత కూడా చదవండి మీరు. అలాగే లేనోళ్ళ సంగతి సనుక్కొని ఇచ్చిన వాళ్ళ సంగతి అది పనికిరాదు. వాళ్ళకి పనికిరాదు, వీళ్ళకి పనికిరాదు. ఆ గొనుగులు సనుగులు సనగకండి, సంహారకుని చేత చేస్తారు. ఉండి కూడా లేదు అన్నటువంటి వాళ్ళకి లేకుండా అయిపోతుంది. ఏంటండి, వస్తున్నా సరే లేదండి అన్నటువంటి వారు లేకుండా అయిపోతుంది. ఇవన్నీ బైబిల్ చెప్తున్న మాటలు నేను చెప్తున్నాను. కానీ ఏంటండి, నాకేదో ఇచ్చియండి, నన్ను ఇచ్చేయాలా? దేవునికి ఇవ్వాలి, నేను ఇస్తాను. కానీ మీరు చేస్తున్న క్రియలు మీ వెంట వస్తాయి. ఇదంతా ముఖ్యం కాదు, దేవుడు ముఖ్యం, దేవుని మాట ముఖ్యం. దేవుని మాట మన జీవితాల్లో జరగాలంటే దేవుని మాట ప్రకారంగా జీవించడం నేర్చుకోవాలి. అందుకోసం కష్టపడడం నేర్చుకోవాలి. అదే మన భాగ్యం అని ఎంచుకోవాలి. కష్టాల్లో, సుడిగుండాల్లో దేవుడు మిమ్మల్ని విడిపించి పక్కన పెడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే పేతురు చెప్తాడు, అగ్ని లాంటి శ్రమలు వస్తున్నాయని మీరు ఏదో భయపడకూడదు. మీకు వింతగా ఉంటుంది, కానీ అందులో దేవుని కార్యాలు చూడడానికే మిమ్మల్ని ఆ ప్రయాణం ఇచ్చాడు. మా కోసం ఇంకొకరు బాధపడడం ఏంటి? మేము ఏడుస్తాం కూడా ఈ రోజు వరకు. ఆ దేవుడికే తెలుసు. మా కోసం ఇంకొకరు బాధపడడం మాకు ఇష్టం ఉండదు. ఏంటండి, అలాగని మేము ఏమైనా వాళ్ళ బాధ తీసుకోలేము. దేవుడు తీసుకోవాలి. దేవుడికి ప్రార్థన చేస్తున్నాం. అత్యధికంగా మాతో పాటు అందరినీ మాకు సహాయం చేసిన వాళ్ళు అందరినీ ఆశీర్వదించబోతున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. చప్పట్లు కొడదామండి ఆయనకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తప్పకుండా అది దేవుడు చేస్తాడు. న్యాయాధిపతుల్లో మనం చూస్తున్నాం, దేవుడు గిజ్జోని పరాక్రమం గల బలాఢ్యుడా మిద్యానీయుల్ని చేతికి అప్పచెప్తున్నాను రమ్మని చెప్పి మిద్యానీయుల దగ్గర పంపించి ఎంతో ఆశీర్వాదం ఏం చేశాడు? ఒక అప్పం పంపించాడు దేవుడు. పెద్ద శబ్దం పట్టుకుంది. మిద్యానీయులు అనేకులై ఉన్నారు. వీళ్ళు చూస్తే 300 మంది. దేవుడు వారి మీద విజయం ఇచ్చాడు. మనం చాలలేమే, వాళ్ళతో చాలలేము, మనకు బ్రతుకులేదు, ఎవరైనా చూస్తారేమో ఈ పని చేస్తే, ఎలాగ దాగుందాం, వాళ్ళ చేతి చిక్కకూడదు. ఇలాంటి బుద్ధులున్న వాళ్ళకి ఎప్పుడూ జరగదు. ఏంటండి, కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో ఉన్నవారికి సహాయం చేయడం నేర్చుకోవాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మీరు అలా చేస్తారో దీవించబడతారు అనేకుల్ని. ఆ తర్వాత ఆ మిద్యానీయులతో ఇక్కడ ఉన్నటువంటి గిజ్జోన్తో పాటు ఉన్నటువంటి వాళ్ళు అలుగుతారు కూడాను, గిజ్జోన్ మమ్మల్ని ఎందుకు పిల్లలేదని. కానీ దేవుడు నాకు అదే చెప్పాడు, అదే చేశాను.
ఏం చెప్పాడు? మనం అనుకుంటాం కష్టం, ఏంటి కష్టం, భరించలేకపోతున్నాను, అస్తమానం ఏడుస్తున్నాను, నేను ఏడుస్తున్నాను, 24 hours ఏడుస్తున్నాను, నాకు విడుదల రాలేదే. మీ నీళ్లు దేవుని బంగారపు పాత్రలో ఉన్నాయి, తప్పకుండా మీకు విడుదల వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. సంతోషకరమైనటువంటి శుభవర్తమానం మీ జీవితాలు జరుగుతుంది. విశ్వాసం ఉంచడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్క చుక్క కూడా బయటికి వెళ్ళనివాడు దేవుడు. మీరు ప్రకటన గ్రంథం చదవండి, మీ నీళ్ళన్నీ కూడా బంగారపు పాత్రలో దాచబడి ఉన్నాయి. ఆయన ఉగ్రతా పాత్రలో ఆ పాత్రగా చేసి పరిశుద్ధులు ప్రార్థనలో బలిపీఠం మీద ఉన్నటువంటి తీసి ఆ నిప్పులతో కలిపి భూమి మీద వేసినప్పుడు మిమ్మల్ని హింసించినటువంటి వారికి అందరికీ శ్రమలే, మిమ్మల్ని హింసించిన వారు అందరికీ శ్రమలే. బైబిల్ రాసినటువంటి మాటలు ఇవి. కాబట్టి అప్పుడు దాకా మీరు ఎదురు చూడడం నేర్చుకోవాలి. ఎప్పుడు దేవుని ఆశీర్వాదం వస్తుంది, ఎప్పుడు దేవునికి మహిమ వస్తుంది, నేను ఏ విధంగా దేవుడు చెప్తాను, ఈ విధంగా నిర్ణయం చేసుకొని ముందుకు సాగాలి. కానీ ఇప్పుడు కష్టం వచ్చింది కదా ఏదో పాపం చేసేద్దామని ఇలాంటి పనులు చెయ్యొద్దు. ఈ అవసరం తీరాలి కాబట్టి ఈ పని చేసేస్తాను, ఇలాగ చెయ్యొద్దు. నిలబడండి, అవసరం తీరుతుంది. తప్పకుండా నిలబడడం నేర్చుకోండి. ఆ అవసరాన్ని దేవుడే తీరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సమూయేలు గ్రంథం చూసుకుందామండి. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 9 నుంచి 15 వచనాలు. ఉదయమున జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాని చేసి తిని, యెహోవా కరుణించి నీ దాసుడునైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా, అక్కడ జనసంఖ్యను అక్కడ లెక్క పెట్టమని అక్కడ ఉన్నటువంటి పనివారికి చెప్తాడు. అది చెయ్యకూడదని దేవుడు కోపం వచ్చింది. అక్కడ నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా, ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఏలాగా సెలవిచ్చెను, నీవు పోయి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒక దానిని నీవు కోరుకుని ఎడల నేనది నీ మీదకు రప్పించేదను. కావున గాదు దావీదునొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియచెప్పాను, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగట్టుకును ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువులు ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇయ్యవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియచెప్పమనెను. అందుకు దావీదు, నాకేమీ తోచుకొనుచున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను, యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదును గాక అని గాదుతో అనెను. అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు రప్పించగా ఆ దినము ఉదయమును మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత ఆ దాను నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది మృతి నొందిరి. అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనం చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపం ఉంది. అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నాశనం చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను. చూసారా, పాపం ఎవరు చేసినా వదలడు దేవుడు. దావీదు నా హృదయానుసారుడు అని అక్కడ వదిలేయలేదు, ఎవరిని వదలడు, అందరూ కావాలి. ఆయన ముఖ స్వరూపం, ఆయన స్వరూపంగా మానవుడు పుట్టాడు, నిజమే. చాలామంది అంటారు కాబట్టి అందరినీ ప్రేమించండి అంటారు. అందరినీ ప్రేమించేస్తే నాశనమే. ఏంటండి, అందరినీ ప్రేమించకూడదు. బైబిల్ చెప్తుంది మనం కయ్యూను వంటి వారమై ఉండకూడదు. కయ్యూను ఎలాగున్నాడు అలాగున్నారా ఏంటండి, అలాగ ఉండకూడదని చెప్తున్నాడు. జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకోవాలి. కయ్యూను ఎటువంటి వాడు? నీతిమంతుడైన సొంత అన్నదమ్మును చంపడానికి కూడా భయపడలేదు, బాధపడలేదు, చంపాడు. కాబట్టి అటువంటి వాడివై నువ్వు ఉండకూడదంటే నువ్వెవరితో స్నేహం చేయాలి? ఎవరితో స్నేహం చేయాలి? ఈ విధంగా లోకంలో ఇలాంటివి ఉన్నాయి. ఏసావు
ఏంటంటే ఆశీర్వాదం లేనివాడు, శాపగ్రస్తుడు, ఏసావుతో ఉండకూడదు. ఇంకొకడు మరి చూస్తున్నాం, అబ్షాలోము, అది ఎవరు, ఏం పేరు, అబ్రహాము మొదటి కొడుకు ఇస్మాయిలు. దేవుడు ఆశీర్వదించాడు, ఆగరు కన్నీటిని ఆలకించి ఆశీర్వదించాడు. అబ్రహాము వాగ్దాన పుత్రుడు, కానీ ఏంటైపోయాడు, ఆఖరికి వేరైపోయాడు. ఏంటండి 12 రాజ్యాలు, 10 రాజ్యాలకి అధికారిగా దేవుడు అతను రాజుగా చేశాడు. ఆ 10 రాజ్యాలు ఇప్పుడు ఇశ్రాయేలు మీదకి వెళ్తున్నాయి. మీరు బైబిల్ చదవండి, ప్రకటన గ్రంథం చదవండి. ఆ 10 రాజ్యాలు ఇశ్రాయేలు అన్నదమ్ములు. ఏంటండి, యాకోబు, ఇస్సాకు, తర్వాత ఇస్మాయేలు అన్నదమ్ములు. ఏంటండి, అన్నదమ్ములు ఒక తండ్రికి పుట్టినటువంటి వ్యక్తులు. హాగరు దాసి కాబట్టి వీళ్ళతో ఉండకూడదు. ఏంటంటే తన జనాంగంతో ఉండడానికి ఇష్టపడలేదు దేవుడు, అందుకే బయటికి పంపిస్తాడు. నిన్ను కూడా నేను ఆశీర్వదిస్తానని హాగరు గురించి చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగని ఇస్మాయేల్లో బ్రతకూడదు. ఏంటండి, దావీదు ఇక్కడ చేసిన ఈ చెడ్డ పనికి 70,000 మంది చనిపోయారు. 70,000 మంది ఇక్కడ చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. 70,000 మంది చనిపోయారు. ఒక్క దూతకి అంత అధికారం ఇచ్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడితో సంబంధం కలిగితే దేవుడు ఏం చేస్తున్నాడో మీ కళ్ళకు కనబడుతుంది. దేవుడితో సంబంధంగా మీకు ఉన్నదా, దేవుడు ఏం చేస్తాడు మీ కళ్ళుకి కనబడుతుంది. నా కళ్ళు కనబడ్డది, మా ఇంట్లో పిడుగు పడ్డది. ఏంటంటే నా కోసం ఇల్లు కడుతున్నారు. ఆ దూతలు ఏంటంటే పైకి మనకి మెటీరియల్ పంపుతున్నాయి, చూస్తున్నాను నేను. ఆ ఇంటిలో ఆయన కూర్చున్నారు. శాంతం ఇంటి చుట్టూ మీరు కాపలా ఉండండి అని ఆయన చెప్పారు. చెబుతుంటే ఇదేంటి జరుగుతుందా అని అనుకున్నాను. ఇంతెంత సిలువులు, ఇంతే ఉంటాయి, ఇలా ఇంతే సిలువులు. అవి చాలా ఎగురుకుంటూ వస్తున్నాయి. మరి ఎగురుకున్నప్పుడు పిల్లలు ఎంత, 1 సంవత్సరంన్నర ఉంటారేమో పిల్లలు, ఎంతలా ఉండి అంతమొక ఉండి రెక్కలుండి ఎగురుతున్నారు పిల్లలు ఆకాశంలోకి. ఆ ఎగిరినటువంటి ఆ పిల్లలు పెద్ద దూతలైపోయండి. శాంతం ఇంటి చుట్టూ కాపలా ఉండమని 90 ఇంట్లో ఉన్నాం. ఏంటండి, పప్పు ఉడుకుతుంది. అంటే ఉడుకుతున్నటువంటి పప్పు ఆ కనెక్షన్ తీసేసి సిలిండర్కి ఇలా తిప్పి పెట్టేసి ఆ పొయ్యికి అక్కడికి ఇంచుమించు ఒక 2 మీటర్ల స్థలంలో సిలిండర్ తీసేసి ఉందండి. ఇది దేవుడు చేయకపోతే ఎవరు చేస్తారు? దేవుని దూతలు అలా కాపలా నాకున్నాయి. తర్వాత ముందు రోజు ఏమైందంటే 4 ప్రార్థన చేస్తున్నాం. ఎంత లావుని, ఈ బిల్డింగ్ కంట పెద్దది, ఈ స్లాబ్ కంట కొంచెం పొడుగ్గానే ఉంది. అంత పొడుగ్గా కంటితో చూస్తుండగా ఇంత లావు మంటలు. 4 కూడా ఇలా కూర్చున్నాం, ఇటు 2, ఇద్దరు అటు ఇద్దరు. ఈ మధ్యలో మంటలు. ఆ ముందు రోజు యేసు ప్రభువారు కత్తి పట్టుకొని ఆ స్థలంలో 2 సార్లు కొట్టడం నేను చూశాను. అదే స్థలంలో ప్రార్థన చేస్తున్నాము, మంటలు. దేవుడు ఆజ్ఞాపించాడు, వీళ్ళు ఇక్కడ ప్రార్థన చేస్తారు, ఏమీ జరగకూడదని ఆ మంటలకు ఆజ్ఞ ఇచ్చాడేమో తెలియదు, కానీ ఎంత పిసరు మాకు కాలలేదండి. దేవుని మహిమార్థమై చెప్తున్నాను, దేవునికి మహిమ కలుగునుగాక. మా ఇంటి చుట్టూ ఉన్నటువంటి చాలా సరౌండర్లోని అన్నీ కాలిపోయి, ఎలక్ట్రానిక్స్ వస్తువులు అన్నీ కాలిపోయి, మా ఇంట్లో చిన్న బల్బు కాలిపోయింది. అసలు నమ్మడానికి కూడా మా ఇంట్లో పిడుగుపడ్డది. 90 ఉన్నాం. ఈ పొయ్యి కాలిపోతుందని రోడ్డును వెళ్ళిపోయిన మగవాళ్ళు చేతులే పట్టేసుకున్నాను నేను. చేతులు పట్టుకుని బాబు సిలిండర్ తెచ్చేంటి, ఎవ్వరూ తేలేదు. తేకపోయేసరికి నా దగ్గర ఉన్న వాళ్ళు, మంటలు మన మధ్యలో వస్తే చచ్చిపోలేదు, మనం చచ్చిపోతామా, మనమే వెళ్దాం రండి, ఎందుకు అందరం బ్రతిమలాడతారు అనిపోసరికి అప్పుడు నాకు ధైర్యం వచ్చి లోపలికి వెళ్ళేసరికి ఆ పొయ్యి కొన్న కనెక్షన్ తీసేసి అంత దూరం ఉండేసరికి ఆశ్చర్యపోయాను నేను. అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు, ఇంకా బ్రతికే ఉన్నారు. ఇక్కడ ఎంఈపీలో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. ఏంటండి, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వారు భర్తలకు రక్షణ లేక దొంగచాటున నా దగ్గరికి వచ్చేవారు. అందులో ఒక ఆమె బియ్యం డబ్బాలో బైబిల్ పెట్టుకొని చదివేది. ఇప్పుడు మారిపోయాడు ఆయన, దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటంటే అటువంటి భయంకరమైనటువంటి వ్యక్తులందరూ నా దగ్గరకు వచ్చేవారు, పగలు ప్రార్థన చేసుకునేవారు. ఈ విధమైనటువంటి కార్యాలు దేవుడు దూతల్ని ఎలాగ పంపిస్తాడు, ఆయన ఎలాగ పంపిస్తాడు మన దగ్గరికి? ఆయనతో సహవాసం. కష్టం వచ్చినా సరే ఆయన వదలకూడదు, ఆయన పాదాలు పట్టుకోవాలి, ఆయనతో సంబంధం కలిగి ఉండాలి. పక్కోడు నిన్నేదో అంటాడు, ఏంటండి మమ్మల్ని అన్నారు, మాకు భయం వేసింది, మేము పరిగెత్తాం. ఏంటండి, కానీ భయపడకుడు, యుద్ధము యెహోవాదని నాకు నిజముగా ఆయన చెప్పాడు దేవుడు. యుద్ధము ఆయన చేస్తున్నాడని కబుర్లు వచ్చాయి నాకు.
ఏంటంటే మీ పక్షంగా యుద్ధం చేస్తున్నాడని మంచి దైవ సేవకులు ప్రాప్సి చెప్పారు నాకు. ఏంటంటే నాతో ఏదైతే మాట్లాడారో అదే వాళ్ళు కూడా మాట్లాడారు. 2 మాటలు. ఇప్పుడు ఏం చేస్తాడు దేవుడు? చూస్తే పరిస్థితులు చూస్తే ఏది ఎప్పుడు చేద్దామా అన్నటువంటి ఉద్దేశాలు ఉన్నాయి, కానీ దేవుడు మాకు ఏ హాని కలగనివ్వడం. దేవునికి మహిమ కలుగునుగాక. మాతో ఉన్నవాళ్ళు కానీ పోనీ ఎక్కడికైనా వెళ్తే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వచ్చాయా? లేదు, రాలేదు. మాతో వచ్చిన వాళ్ళకి ఇబ్బందులు వచ్చాయా? రాలేదు. చక్కగా హ్యాపీగా బయటికి వెళ్తున్నాం, వస్తున్నాం. దేవుడికే మహిమ కలుగునుగాక. వాళ్ళు ఏమైనా చేస్తే తప్పకుండా వస్తాయి, దానికి మనం ఏం చేయలేం. ఈ విషయాలు జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. దేవుని మాటే వినడం నేర్చుకోవాలి, బ్రతుకుతాము. ఇలాగ మీరు విన్నారు కాబట్టే బ్రతికారు. ఇక్కడ దావీదు ఏం చేశాడు? అందుకే చెప్తాడు, నేను తప్పు చేశాను, మనుషుల చేతిలో పడేయకుండా దేవుని చేతిలో పడితే మంచిది అని అనుకున్నాడు. కాబట్టి దేవుడు మరలా దావీదుని తప్పించాడు దేవుడు. కాబట్టి మన జీవితాలు ఇటువంటి ఆలోచనలు ఉండొచ్చు, కానీ అటువంటి రానియకుండా మనం ఏం చేయాలి? పరిస్థితుల కొరకు, మనుషుల కొరకు, డబ్బుల కొరకు, ఏంటంటే ఇంక దేని కొరకు దాసోహం అయిపోకూడదు. ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మనుషుడికి దాసులు కాకూడదు. మాట్లాడుతుండాలి, మాట వినాలి, అన్నీ చేస్తుండాలి. మంచి మాటలు అయితే తీసుకోవాలి, చెడ్డ మాట ఇది మంచిది కాదు వదిలేయడం నేర్చుకోవాలి. ఈ విధంగా జీవిస్తే భయంకరమైనటువంటి తుఫాన్లో సముద్రం మధ్యలో ఉన్నటువంటి శిష్యుల్ని దేవుడు ఏం చేయలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంత భయంకరమైన సమస్యలో మాకు ఒక్కరిదాన్నే ఎదిరించానండి. ఏంటండి? ఒక్కరిదాన్నే ఎదిరించాను. సమాధానం లేదు ఆ దినాల్లో. వీళ్ళ నాన్నగారు చేసిన చర్చి నడిపిస్తున్నాం. ఆడవాళ్ళందరినీ కూడా పట్టుకొని మరి తోసేయడం, ఇష్టం వచ్చినట్టు చేస్తే ఏ ఆడవాళ్ళు, పరువు కలిగిన ఆడవాళ్ళు ఎవరు వస్తారు దేవుని సన్నిధికి? ఇంకా మా పని అయిపోయింది అనుకున్నాను. నాకు మోషన్స్, జ్వరం, విపరీతమైన జ్వరం, లేవలేకపోతున్నాను. ఆ పరిస్థితి చూసి అప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఇతడు బ్రతకడని నాకు చెప్పి ఆ విధంగానే దేవుడు చేశాడు. అక్కడ గోడ మీద ఏం కనబడేదంటే ఒక వాడలో శిష్యులు ఈయన సముద్రం మీద నిలబడ్డం. ఏంటంటే మిక్కిలి గాలి నెమ్మలమాయెను అని స్వరం వినబడ్డది. ఆ స్వరం వినబడినప్పుడు భయంకరమైన పరిస్థితి ఇక్కడ ఉంది. ఈ పరిస్థితి చూస్తే ఈ మాట నమ్మడానికి ఆస్కారం లేదు. కానీ ఆ మాటను నేను నమ్మాను. దేవుడు ఆ విధంగానే చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మిక్కిలి గాలి నిమ్మలమాయెను. ఈ ఎమోషన్స్ అయిపోయినప్పుడైతే ఒక పావురం కిటికీలలో పరిగెట్టి నీకు సమాధానం. ఏది సమాధానం ఏది? చూస్తే ఒంట్లో బాగలేదు, లేగలేకపోతున్నాను, అప్పుడే ప్రార్థన కోసం రండి, మీరు ప్రార్థన చేయదగిన పరిస్థితులు బాగోలేవు ఇలాగంటుండేవారు. మా కోసం రండి అని వెళ్ళలేదు. ఇంకా కాకనే కాదు, మీరు రావాలంటే అప్పుడు ట్యాబ్లెట్లు వేసుకొని గబుకుని వెళ్ళి ప్రార్థన చేసి మళ్ళీ ఇంటికి వచ్చాను. నేను భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాను. నేను మరణంతో పోరాడాను. దేవునికి మహిమ కలుగునుగాక. మరణంలో కూడా దేవుడు విజయాన్ని ఇచ్చాడు, ఇప్పుడు కూడా ఇస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. జీవించడం నేర్చుకోవాలి. దావీదు జీవితంలో తప్పు చేశాడు కాబట్టి 70,000 మంది చచ్చిపోయారు అక్కడ. అప్పుడు బలిపీఠం కట్టమన్నాడు దేవుడు. హృదయంలో బలిపీఠాలు కట్టుకోవాలి. ఏంటంటే మందిరాలు కట్టినప్పుడు మీ వంతుగా వాళ్ళకి ఇవ్వడం నేర్చుకోవాలి, పేదలకు ఇవ్వాలి. దేవుని ఆజ్ఞలన్నీ మీరు ఎప్పుడైతే ఆలకిస్తారో మీకు ఆశీర్వాదము, దేవుడే మీకు తోడై ఉంటాడు. ఇది మాత్రం నిజం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకో మాట చూసుకొని వెళ్ళిపోతామండి. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 33 నుంచి 38 వచనాలు. కాబట్టి అషూరు రాజును గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణముకు రాడు, దాని మీద ఒక బాణములను ప్రయోగింపడు, ఒక కీడమునైనను దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. ఈ పట్టణంలో రాక తాను వచ్చిన మార్గంనే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 155,000 మందిని మొత్తెను. ఉదయం జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకును అను తన దేవత మందిరము మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రమేకులను షెరేజును ఖడ్గముతో అతన్ని చంపి అరారోతు దేశములోనికి తప్పించుకుని పోయిరి. అప్పుడు అతని కుమారుడైన
ఎస్రోదును అతని మారుగా రాజు ఆయను. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాంటి మాటలండి దావీదు మీద. ఇక్కడ మంచి మాట ఉంటుంది, పై వచనం చూస్తాను, చదువుతాను. 28వ వచనం, నీవు కూర్చుండుటియు బయలు వెళ్ళుటియు లోపలికి వచ్చుటియు నా మీద వేయు రంకెలను నాకు తెలిసే ఉన్నవి. నా మీద నీ వేయి రంకెలను నీవు చేసిన కలహమును నా చెవిలో చొచ్చెను. నా గాలము నీ ముక్కునకు తగిలించెదను, నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను. నీవు వచ్చిన మార్గమునే నిన్ను మళ్లించెదను. మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా నీకు ఇదే సూచన అగును. ఏం చెప్తున్నారు? సంశీరేవు గురించి చెప్తున్న మాటలు ఇవి. ఏంటండి, ఏం చేస్తున్నాడు? రంకెలు వేసాడు. నిజంగానే రంకెలు వేసాట. నా గాలాన్ని నీ ముక్కుకు పెట్టి లాగుతున్నాను. ఈ మాటలు దేవుడు నాతో కూడా మాట్లాడి దేవుడు నన్ను విడిపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అనేక సార్లు చనిపోవలసింది దేవుడు నాకు తోడేంటి నన్ను విడిపించాడు. జీవించడం నేర్చుకోవాలి, యథార్థంగా జీవించడం. ఏంటండి, దేవుని కొరకు జీవించడం. బాప్తీసం తీసుకోవడం. బాప్తీసంలో తీసుకొని మళ్ళీ పాపాలు చేసిన వారి గురించి చెప్పబడలేదు. బాప్తీసం తీసుకున్నావు నువ్వు. ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్నావు, కట్లున్నాయి, కొన్ని కట్టుబాటులు ఉన్నాయి బైబిల్లో. ఆ విధంగా నువ్వు జీవించడం నేర్చుకోవాలి. లేదండి ఇక్కడ అక్కడ అన్నులు అంతే సంగతులు అయిపోతుంది వాళ్ళ సంగతులు. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు తన దూతను పంపించాడు. ఇక్కడ 185,000 మందినా చనిపోయారు. ఒక్క దూత ఒక రాత్రిలోగా చంపేసింది. నిన్నేం చేస్తాను చూడన్నటువంటి వ్యక్తి ఆఖరికి వెళ్ళిపోయి తిరిగి చనిపోయాడు. ఇదే మనం యథార్థంగా ఉంటే మన జీవితాల్లో కూడా ఇదే జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకో మాట చూసుకుందాం. మన కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనం. ఇంకొక మాట చూసుకొని మనం ముగించుకుందాం. ఆఖరి మాట కీర్తన గ్రంథం 34 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు ఉండాలి. భయం ఉండాలి, భక్తి ఉండాలి. నాకంటే చిన్న పొట్టుగా ఉన్నాడు కదా, నేను ఎంత పొడుగు ఉన్నాను, లేకపోతే ఎంత లావు ఉన్నాను, కొట్టేస్తున్న ఒక దెబ్బతోటి ఎప్పుడు జరగదది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. చక్కగా వాడు నిలబడతాడు. ఈ లావు మీద ఏం చేస్తాడు? కొట్టబోయి పడిపోతాడు. ఎంత ఆయన కొట్టేద్దాం, నేను పడిపోయాను అనుకుంటారు. ఇదే పనులు జరుగుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కాపలా ఉంటుంది. ఇలాగ దూతలు అనేక సార్లు నాకు సహాయం చేస్తున్నాయి. ఈ దినం వరకు కూడా దేవుడు నాకు ఆయన దూతలు ఉంచాడు. ప్రభా నువ్వే నాలో ఉండంటే నాలో ఉండడం కూడా చూశాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇంకో మాట చూసుకుందామండి. నిర్గమకాండం చూసుకొని ముగించుకుందాము. కాబట్టి ఆయన యందు భయభక్తులు విని చూసి ఆయన మాట వినడం నేర్చుకోవాలి, జీవించడం నేర్చుకోవాలి. నిర్గమకాండం 14వ అధ్యాయం 13 నుంచి 20, 21, 19, 20, 21వ వచనం, 13వ వచనం కూడా చదువుతాను. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయ రక్షణను మీరు ఓరక నిల్చుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తీయుని ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఎన్ని మాటలు అంటున్నారు మోషేని. పైన చూస్తే మేము ఐగుప్తిలో చచ్చిపోతే మంచిది. ఇదిగో 12వ వచనం, మా జోలికి రావద్దు, ఐగుప్తులకి దాసులు మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఎర్రమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులు మగుటే మేలని చెప్పిరి. వాళ్ళంతమంది అలా సనుగుతున్నారు. అప్పుడు మోషే చెప్తున్నాడు, మీరు ఇప్పుడు చూస్తున్న వాళ్ళు మీరు చూడరని చెప్తున్నాడు. ఇక చూసుకుందామండి ఇంకొక మాట. 19, 20, 21వ వచనం చదువుతాను. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారు వెనకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనక నిలిచెను. ఇది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగాను, కానీ రాత్రి అది వీరికి వెలిగిచ్చిన గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయులు సేన ఇశ్రాయేలును సమీపింపలేదు. మోసే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రము తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలులు సముద్రము మధ్యను ఆరిన నేల మీదను నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ పక్కన
వారికి గోడల వలె నుండును. ఐగుప్తీయులను, ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్రం మధ్యన చేరిరి. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయులు దండు వైపు చూచి ఐగుప్తీయులు దండును కలవరపరిచి వారి రథచక్రము ఊడుపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోయేదము, రండి, యెహోవా వారి పక్షాన మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు యుద్ధం చేస్తారు? నీవు దేవునితో సంబంధం కలిగి ఉన్నావా? బైబిల్ చదువుతున్నావా? వాక్యానుసారంగా జీవిస్తున్నావా? ఏంటంటే డబ్బు కోసం అబద్ధాలు ఆడుతున్నావా? మోసం చేస్తున్నావా? ఇంకా దేనికోసం బ్రతుకుతున్నావు నువ్వు? నీ బ్రతుకు దేవునితో ఉండాలి. మీ బ్రతుకు పరిశుద్ధత కలిగి ఉండాలి. మీ జీవితాలు దేవునికి మహిమకరంగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా జీవిస్తారో దేవుడు ఇశ్రాయేలుని ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏం చేశారు? వాళ్ళకి చీకటి. ఎవరికి చీకటి? ఎవరికి చీకటి? దేవుని ప్రజలకు చీకటి ఎప్పుడూ ఉండదు. ఆయన వెలుగు. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన ఎందున్న వాళ్ళకు కూడా వెలుగులో నడుస్తారు. నీతిమంతులు పగలగు వరకు ఏంటండి వేకు చుక్క వెలుగు తేజరిల్లినట్లు అంతకంతకి తేజరిల్లుదురు. సామెతల గ్రంథం 12వ అధ్యాయంలో 12వ వచనంలో ఈ మాట ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు వాగ్దానంగా దేవుడు నాకు ఇచ్చాడు. జీవించడం నేర్చుకోవాలి. అబద్ధాలు నోటి మాటలు నోరు జార విడిస్తే అబద్ధాలు మానుకోవాలి, మోసాలు మానుకోవాలి, అన్యాయాలు మానుకోవాలి, దౌర్జన్యం మానుకోవాలి. ఇవన్నీ మానుకొని దేవునికి ఇష్టకరంగా ఎప్పుడైతే మీరు జీవిస్తారో దేవుడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు. మనం చూస్తున్నాం మరి నిర్గమకాండంలో దూతను మీ మధ్యలో ఉంచి మీ కొరకు ముందుగా పంపించిన దేవుడు. తర్వాత చూస్తున్నాం న్యాయాధిపతుల్లో వాళ్ళు దాక్కొని మిద్యానీలకు భయపడి దాక్కుని ఉంటే దేవుడు తన దూతను పంపి ఇశ్రాయేలు విడిపించిన ఆ దేవుడు మిమ్మల్ని విడిపించడా? దావీదు పశ్చాత్తాపం పడినప్పుడు దేవుడు విడిపించిన దేవుడు మిమ్మల్ని విడిపించడా? మరి చూస్తున్నాం యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కాపలా ఉంటుందని చెప్పిన మాట మీకు కాదా? ఇవన్నీ గమనించుకొని జీవించడం నేర్చుకోవాలి. జీవించడం అంటే ఏంటి? ఆయన చచ్చిపోలేదుగా బతికే ఉన్నాను అనుకుంటున్నారా? ఆ జీవితం కొరకు చెప్పలేదు. లోకం కొరకు జీవిస్తారు కొంతమంది. దేవుని కొరకు జీవించడం, సువార్త చెప్పడం, సాక్ష్యం చెప్పడం, బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, ఇతరులకు మేలు చేయడం, దేవుడు ఏం చెప్తున్నాడో వినడం. ఎప్పుడైతే ఇవి చేస్తారో దీవెనలన్నీ మీ మీద కుమ్మరిస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. యోగ్యత అర్హత లేని మాకు యేసుక్రీస్తు ప్రభువును మాకు ఇచ్చి, నీ కుమారుని మాకు అనుగ్రహించి, మీతో పాటు స్వాస్యాన్ని మాకు ఇచ్చి, నీతో పాటు మీ దూతలను మాకు ఇచ్చి, మానవులు మేము తండ్రి గడ్డి పువ్వు లాంటి మా బ్రతుకుల్ని మీరు కాపాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి మీకు ఎన్నైనా వందనాలు చెల్లిస్తున్నాం. కోట్లు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగునుగాక. జీవితాంతం మీకు మహిమార్థమై జీవించడానికి మాకు నేర్పించు తండ్రి, నడిపించు తండ్రి. ఈ వాక్యం విన్న బిడ్డల హృదయాల్లో వాక్యాన్ని పెట్టండి. వారి జీవితాలు ఎవరైతే యథార్థంగా నీతిగా బ్రతుకుతున్నారో ఏ కీడు జరగకుండా సహాయం చేయండి నాయన. మీ దూతను నాయన వారికి ముందుగా పంపించి సహాయం చేయండి. మాకు సహాయం చేయండి, వారికి సహాయం చేయండి. శత్రువుని యేసు నామములో బంధిస్తున్నాను ఆయన. గొప్ప విడుదల మాకు అందరికీ దయచేయండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.